పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మసాజ్ ముసుగులో వ్యభిచారం, స్పా కేంద్రాల పేరుతో హైటెక్ వ్యాపారం. విదేశాల నుంచి యువతల దిగుమతి. విశాఖలో 71 మసాజ్ సెంటర్లు. ఇన్స్టా, వాట్సాప్ ద్వారా సిసి శంఖభద్ర బాగ్చి ఉక్కుపాదం. ఒత్తిడిని దూరం చేస్తా, శారీరక శ్రమ నుంచి ఉపశమనం కలిగిస్తా, నిఖసిక పర్యంతం మసాజ్ల సర్వీసులు అందిస్తాం, అందులోనూ 50% డిస్కౌంట్ ఆఫర్. ఇలా అనేక రకాలుగా సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఒకసారి కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అంటూ ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. వాటికి కాల్ చేస్తే మధురమైన స్వరంతో, ఆప్యాయంగా పలకరింపులతో మాటలు కలుపుతారు. ఒకసారి సెంటర్కి వస్తే సర్వీసులు వివరిస్తామంటూ ఆహ్వానిస్తారు. అక్కడ వెళ్తే ఆకర్షణీయమైన ఎంట్రన్స్, లోపల అడుగు పెడితే అద్భుతమైన అంబియన్స్, అందమైన యువతులతో స్వాగతాలు, స్టార్ హోటల్ను తలపించే రూములు. ఇలా యువకులనే కాదు, మధ్య వయసుల వారికి మసాజ్ సర్వీసులతో పాటు గలీజ్ దందా సాగిస్తున్నారు. ప్రపంచ పర్యాటక రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖ హైటెక్ వ్యభిచారానికి కేంద్రంగా మారిపోయింది. స్పా సెంటర్ల ముసుగులో మసాజు మాటన వ్యభిచారం నడుస్తుంది. సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్ల ద్వారానే దందా జరుగుతుంది. వెల్నెస్, స్పా సెంటర్ల పేరుతో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న కేంద్రాలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వీటి నిర్వాహకులు కొందరు విదేశాల నుంచి యువతుల్ని దిగుమతి చేసుకుంటూ వారితో చీకటి వ్యాపారానికి తెరలేపుతున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన యాడ్స్ ద్వారా వీటిలను ఆకర్షిస్తున్నారు. కొన్ని రకాల సేవలను అందిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా స్పా సెంటర్లపై పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి వీటిపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఈ 2 నెలల్లో 4 స్పా సెంటర్లపై చేసిన దాడుల్లో వారి మసాజ్ భాగోతం బయటపడింది. నగరంలో కోట్లు ఖర్చు పెట్టి స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 71 వరకు వెల్నెస్, స్పా, రిలాక్స్ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. సిరిపురం, పాండురంగపురం, బీచ్ రోడ్డు, సీతమ్మధార, గాజువాక ప్రాంతాల్లో సగం కంటే ఎక్కువగా సెంటర్లున్నాయి. వీటిలో కొన్ని స్పా సెంటర్ల నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. విదేశాల నుంచి కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటున్నారు. శరీరం అలసిపోయిన, కండరాలు బిగిసిపోయిన వారికి అనేక రకాల మసాజు సేవలు అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ లోపల జరిగే తంతే వేరుగా ఉంటుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారానే 80% హైటెక్ వ్యభిచారం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అసాంఘిక కార్యకలాపాలకు పలువురు నిర్వాహకులు లోకెంటో, ఇన్స్టా, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలా సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్లను వినియోగించుకుంటున్నారు. వీటిలో డిజిటల్ యాడ్స్ ద్వారా వీటిలను ఆకర్షిస్తున్నారు. వాటిలో ఉన్న నెంబర్కు మెసేజ్ చేస్తే చాలు వెంటనే ఆటో జనరేటర్ రిప్లై వచ్చేస్తుంది. ఎటువంటి సేవలు అందిస్తారన్న వివరాలు అందులో ఉంటాయి. మరో నిమిషంలోనే ఫోన్ మోగుతుంది. మధురమైన వాయిస్తో వారు అందించే సేవలు, వాటి ఛార్జీలను వివరిస్తారు. ఓకే అంటే చాలు వెంటనే లొకేషన్లో మొబైల్కి వచ్చేస్తుంది. అది విశాఖలో సాగే హైటెక్ వ్యభిచారం. సాధారణంగా మసాజ్లు 1000 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తారు. అయితే క్రాస్ మసాజ్ నుంచి ప్రత్యేక సేవలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సేవలు కావాలంటే 2 నుంచి 3000 వరకు వసూలు చేస్తున్నారు. స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని కొంతమంది పోలీసుల నుంచి సహకారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక్కో స్పా సెంటర్ నుంచి నెలకు 25,000 వరకు స్టేషన్కు అందుతున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. ఇక అసాంఘిక కార్యకలాపాలు సాగించే సెంటర్ల నుంచి 1,00,000 నుంచి 2 లక్షల వరకు ముడతాయనే టాక్ ఉంది. ఫలితంగా ఎన్నాళ్ళు ఆ స్పా సెంటర్ల వ్యవహారం బయటపడలేదన్న వాదనలు ఉన్నాయి. వీటి నిర్వహణ, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అనేక ఫిర్యాదులు రావడంతో సిసి శంఖభద్ర బాగ్చి ప్రతి 2-3 నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రారంభంలో అన్ని కేంద్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టినప్పటికీ ఒక కేంద్రం కూడా ఈ తరహా వ్యవహారం వెలుగు చూడలేదు.
తనిఖీలకు వెళ్తున్న సమాచారం నిర్వాహకులకు ముందుగానే అందుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సిపి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఒక స్టేషన్ పరిధిలో వేరే స్టేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో వీరి అసలు భాగోతం వెలుగు చూసింది. 2 నెలల్లో 4 స్పా సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడైంది. వాటి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మిగిలిన స్పా సెంటర్లపై కూడా నిఘా పెట్టాలని సిపి అధికారులను ఆదేశించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.